అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ల యొక్క వివిధ బ్రాండ్లను ఫ్లాష్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు వీటిని చేయగలరు. 1. ఫ్లాషింగ్ టూల్స్ గుర్తించడం. 2. ఫ్లాషింగ్ ప్రక్రియ చేయడం. 3. వివిధ బ్రాండ్ సెల్ ఫోన్లను, స్మార్ట్ ఫోన్లను ఫ్లాష్ చేయడం. ఈ కార్యాచరణ చేయడానికి మనకు కావలసిన పనిముట్లు, సాధనాలను సేకరిద్దాం. SD కార్డుతో కూడిన సెల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ 1. సెల్ ఫోన్కు డేటా కనెక్షన్ 1. డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ 1. స్మార్ట్ ఫోన్లో ఫ్లాషింగ్ ప్రాసెస్ గురించి చర్చిద్దాం. ఫ్లాషింగ్ సాధారణంగా పరికరంలో ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఫర్మ్వేర్ను ఇన్స్టాలింగ్ లేదా అప్డేటింగ్ ప్రక్రియను సూచిస్తుంది. ఇప్పటికే ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ను కొత్త వర్షన్తో భర్తీ చేయటం, కస్టమ్ రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కస్టమైజ్డ్ వర్షన్ను ఇన్స్టాల్ చేయటం, లేదా తయారీదారులు లేదా మూడో పార్టీ డెవలపర్లు అందించిన ప్యాచెస్ మరియు నవీకరణలను వర్తింపజేయడం ఇందులో ఉండవచ్చు. టాస్క్ 1. ఫ్లాషింగ్ టూల్స్ గుర్తించండి. ఫ్లాషింగ్ టూల్స్ గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. స్మార్ట్ ఫోన్ల కోసం ఫ్లాషింగ్ టూల్ అనేది స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ పరికరంలో ఫర్మ్వేర్, కస్టమ్ రోమ్లు, రికవరీ చిత్రాలు, ఇతర సాఫ్ట్వేర్ భాగాలను ఫ్లాష్ చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి రూపొందించిన సాఫ్ట్వేర్ వాడకం లేదా ఉపయోగం. 1. ఓడిన్. ఓడిన్ అనేది శాంసంగ్ ఆండ్రాయిడ్ పరికరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక ప్రసిద్ధ ఫ్లాషింగ్ టూల్. ఇది సాధారణంగా శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో ఫర్మ్వేర్, కస్టమ్ రోమ్లు, కార్నల్ మరియు రికవరీ చిత్రాలను ఫ్లాష్ చేయడానికి ఉపయోగిస్తారు. 2. SP ఫ్లాష్ టూల్. SP ఫ్లాష్ టూల్ ను ప్రధానంగా మీడియాటెక్ ఆధారిత ఆండ్రాయిడ్ డివైజ్లకు ఉపయోగిస్తారు. మీడియాటెక్ చిప్ సెట్లతో స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో ఫర్మ్వేర్, కస్టమ్ రోమ్లు, రికవరీ చిత్రాలు మరెన్నో ఫ్లాష్ చేయడానికి ఇది వినియోగదారులను అనుమతిస్తుంది. 3. ఫాస్ట్ బూట్ లేదా ADB. ఫాస్ట్ బూట్ ADB ఆండ్రాయిడ్ డిబగ్ బ్రిడ్జ్, ఆండ్రాయిడ్ ASDK సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ లో చేర్చబడిన కమాండ్ లైన్ సాధనాలు. ఫాస్ట్ బూట్ మోడ్ కు మద్దతు ఇచ్చే గూగుల్ పిక్సెల్ పరికరాలు మరియు ఇతర ఆండ్రాయిడ్ పరికరాలను ఫ్లాషింగ్ చేయడానికి వీటిని సాధారణంగా ఉపయోగిస్తారు. బూట్ లోడర్ ను అన్లాక్ చేయడానికి, భాగాలను ఫ్లాషింగ్ చేయడానికి, వేరే తక్కువ స్థాయి పనులను చేయడానికి ఫాస్ట్ బూట్ ముఖ్యంగా ఉపయోగపడుతుంది. 4. MI ఫ్లాష్ టూల్. MI ఫ్లాష్ టూల్ షోమీ స్మార్ట్ ఫోన్లు మరియు టాబ్లెట్లలో ఫ్లాషింగ్ ఫర్మ్వేర్ కోసం AI ఫ్లాష్ టూల్ షోమీ చే అభివృద్ధి చేయబడింది. ఇది స్టాక్ రోమ్లు మరియు అనుకూల రోమ్లు రెండింటినీ ఫ్లాషింగ్ చేయడానికి, అలాగే పరికరాలను విరగనీయకుండా స్టాక్ ఫర్మ్వేర్ ను పునరుద్ధరించడానికి మద్దతునిస్తుంది. 5. SPD ఫ్లాష్ టూల్. SPD స్ప్రెడ్ ట్రమ్ ఫ్లాష్ టూల్. ఫ్లాష్ టూల్ స్ప్రెడ్ ట్రమ్ SPD చిప్ సెట్లతో నడిచే స్మార్ట్ ఫోన్లు మరియు ఫీచర్ ఫోన్లలో ఫర్మ్వేర్ ను ఫ్లాష్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఫ్లాషింగ్ స్టాక్ ఫర్మ్వేర్, కస్టమ్ రోమ్లు మరియు ఇతర ఫర్మ్వేర్ భాగాలకు మద్దతునిస్తుంది. 6. క్వాల్కమ్ ఫ్లాష్ ఇమేజ్ లోడర్ QFIL. QFIL ఆండ్రాయిడ్ డివైజుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన క్వాల్కమ్ ఆధారిత ఫ్లాషింగ్ టూల్. క్వాల్కమ్ ఆధారిత స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లతో ఫర్మ్వేర్, స్టాక్ రోమ్లు, ఇతర ఫర్మ్వేర్ కాంపోనెంట్లు ఫ్లాష్ చేయడానికి ఇది వినియోగదారులను అనుమతిస్తుంది. 7. ఎక్స్పీరియా ఫ్లాష్ టూల్. సోనీ అభివృద్ధి చేసిన ఎక్స్పీరియా ఫ్లాష్ టూల్ ను సోనీ ఎక్స్పీరియా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లతో ఫ్లాషింగ్ ఫర్మ్వేర్ కోసం ఉపయోగిస్తారు. ఇది ఫ్లాషింగ్ స్టాక్ రోమ్లు, కస్టమ్ రోమ్లు మరియు ఇతర ఫర్మ్వేర్ భాగాలకు మద్దతునిస్తుంది. 8. రీసెర్చ్ డౌన్లోడ్ RDA ఫ్లాష్ టూల్. RDA మైక్రో ఎలక్ట్రానిక్స్ చిప్ సెట్లతో నడిచే ఫీచర్ ఫోన్లు మరియు స్మార్ట్ ఫోన్లతో ఫర్మ్వేర్ ను ఫ్లాష్ చేయడానికి రీసెర్చ్ డౌన్లోడ్ కి ఉపయోగపడుతుంది. ఇది ఫ్లాషింగ్ స్టార్ట్ ఫర్మ్వేర్, కస్టమ్ రోమ్లు మరియు ఇతర ఫర్మ్వేర్ భాగాలకు మద్దతునిస్తుంది. టాస్క్ 2. ఫ్లాషింగ్ ప్రాసెస్ చేయండి. జాగ్రత్తలు: 1. బ్రాండ్, మోడల్ రెండూ ఒకేలా ఉండాలి, లేదా నెట్ నుంచి గాని మీ స్మార్ట్ ఫోన్ నుంచి గాని నిర్ధారించుకోవచ్చు. 2. మీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్ను ఎప్పుడూ డౌన్లోడ్ చేయవద్దు. 3. ఏదైనా ప్రయత్నించే ముందు కంప్యూటర్లో మీ డేటాను పూర్తిగా బ్యాకప్ చేసుకోండి. 4. పై ట్యుటోరియల్ స్టాక్ ఫర్మ్వేర్ లేదా కస్టమ్ రోమ్ మాత్రమే పనిచేస్తుంది. ఇది స్కాటర్ ఫైల్లో వస్తుంది. 5.
స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ టూల్ ఉపయోగించడానికి ముందు మీ ముఖ్యమైన డేటా బ్యాకప్ తీసుకోండి, ఎందుకంటే ఫ్లాషింగ్ ప్రక్రియ సమయంలో మీ వ్యక్తిగత డేటా శాశ్వతంగా తొలగించబడుతుంది. స్టెప్ 1. మీ మొబైల్ పరికరాన్ని మీ ల్యాప్టాప్ కు కనెక్ట్ చేయడానికి USB కేబుల్ను ఉపయోగించండి. 2 డివైజ్లు పవర్ ఆన్లో ఉండేలా చూసుకోండి. స్టెప్ 2. కనెక్ట్ చేసిన తర్వాత మీ ల్యాప్టాప్ మీ మొబైల్ పరికరాన్ని స్టోరేజ్ డివైస్గా గుర్తించాలి. స్టెప్ 3. మీరు బ్యాకప్ చేయాలనుకుంటున్న ఫైల్స్ లేదా ఫోల్డర్ను ఎంచుకోండి. స్టెప్ 4. వాటిని కాపీ చేసి మీ ల్యాప్టాప్ హార్డ్ డ్రైవ్ లేదా మీ ల్యాప్టాప్ కు కనెక్ట్ చేసిన ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్లో పేస్ట్ చేయండి. స్టెప్ 5. బ్యాకప్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ ఫైల్స్ మీ ల్యాప్టాప్ లేదా ఎక్స్టర్నల్ స్టోరేజ్లో సురక్షితంగా స్టోర్ చేయబడ్డాయని ధృవీకరించుకోండి. స్టెప్ 6. స్క్రీన్పై పవర్ ఆఫ్ కనిపించే వరకు పవర్ బటన్ నొక్కి పట్టుకోండి. తర్వాత మీ పరికరాన్ని మూసివేయడానికి పవర్ ఆఫ్ లేదా ఇలాంటి ఎంపికను ఎంచుకోండి. స్టెప్ 7. కవర్ను ఫోన్ నుండి జాగ్రత్తగా తీయడానికి మీరు గోరు లేదా ప్రై టూల్ ఉపయోగించి బ్యాటరీని తొలగించగలిగితే దానిని తొలగించండి. స్టెప్ 8. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఫ్లాష్ చేయాలనుకుంటున్న స్టాక్ రోమ్ లేదా కస్టమ్ రోమ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి మీ కంప్యూటర్లో కాపీ చేయండి. స్టెప్ 9. ఏదైనా రోమ్ను డౌన్లోడ్ చేసుకునే ముందు మీ స్మార్ట్ ఫోన్ యొక్క ఖచ్చితమైన మోడల్ మీకు తెలుసని నిర్ధారించుకోండి. స్టెప్ 10. డౌన్లోడ్ చేయడానికి రోమ్లో అందుబాటులో ఉన్న విశ్వసనీయమైన వెబ్సైట్లో లేదా ఫారం కోసం చూడండి. కొన్ని ప్రసిద్ధ అవకాశాలు XDA డెవలపర్లు, ఆండ్రాయిడ్ ఫార్మ్స్ లేదా మీ స్మార్ట్ ఫోన్ తయారీదారు యొక్క అధికారిక వెబ్సైట్లు ఉన్నాయి. స్టెప్ 11. మీరు పేరున్న మూలాన్ని కనుగొన్న తర్వాత మీకు నచ్చిన పరికరం మోడల్ కోసం రోమ్ విభాగానికి నావిగేట్ చేయండి. మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్న రోమ్ వెర్షన్, స్టాక్ లేదా కస్టమ్ కోసం చూసి అది మీ పరికరానికి అనుకూలంగా ఉందని నిర్ధారించుకోండి. స్టెప్ 12. మీ కంప్యూటర్లో స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ టూల్ను డౌన్లోడ్ చేసి కాపీ చేయండి. స్టెప్ 13. మీ కంప్యూటర్లో కమాండ్ ప్రాంప్ట్ లేదా టెర్మినల్ విండోను తెరిచి ఫర్మ్వేర్ ఫైళ్లను డౌన్లోడ్ చేసిన డైరెక్టరీకి నావిగేట్ చేయండి. ఎక్కడైతే మీరు ఫర్మ్వేర్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి. ఫర్మ్వేర్ ని మీ పరికరంలోకి ఫ్లాష్ చేయడానికి ADB ఫాస్ట్ బూట్ కమాండ్లను ఉపయోగించండి. మీరు ఇచ్చే ఖచ్చితమైన కమాండ్లు ఫర్మ్వేర్ ని ఫ్లాష్ చేయడం కోసం ఉంటాయి కాబట్టి ఫర్మ్వేర్ ఫైల్స్ అందించే సమాచారాన్ని పాటిస్తున్నారని నిర్ధారణ చేసుకోండి. స్టెప్ 14. ఫ్లాషింగ్ ప్రక్రియ చాలా నిమిషాలు పడుతుంది కాబట్టి ఓపికగా ఉండండి. మీ పరికరం పూర్తయ్యే వరకు డిస్కనెక్ట్ చేయవద్దు. స్టెప్ 15. ఫ్లాషింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ పరికరాన్ని రీబూట్ చేయండి. కొత్త ఫర్మ్వేర్ ప్రారంభించడంతో బూట్ చేయడానికి మామూలు కంటే కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. రీక్యాప్. ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం ఎలా చేయాలో చర్చించాం. 1. ఫ్లాషింగ్ టూల్ గుర్తించటం. 2. ఫ్లాషింగ్ ప్రక్రియ చేయడం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.